నేను క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తావా? అడగండి. నాకు నీకంటే నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నేను నమ్మేది వన్ అండ్ ఓన్లీ నా వైఫ్ మాత్రమే. ఇది కాలేజ్. ఓకే ఓకే ఓకే. చూడరామా, ఇవి క్వశ్చన్ పేపర్స్ పెట్టిన రూమ్ కీస్. నా మీద నమ్మకంతో ప్రిన్సిపల్ గారు నాకు ఇచ్చారు. నీ మీద నమ్మకంతో నేను నీకిస్తున్నాను. నీ దగ్గరే ఉంచు. స్టూడెంట్స్ భవిష్యత్తుని నా చేతుల్లో పెట్టారు. బాధ్యతగా ఉంటాను సార్. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సరే, నాకు గ్రౌండ్లో పనుంది. కీస్ జాగ్రత్త. రామా, ఏంటి? ఇవి క్వశ్చన్ పేపర్స్ పెట్టిన రూమ్ కీసే కదా? ఏ గట్టిగా అరవకు, మెల్లగా. సరే సరే, ఎలాగో కీస్ నీ దగ్గరున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ చూసి చదువుకుందాం. ఈజీగా పాస్ అయిపోతాం. ఏయ్, ఇలాంటి చావు తెలివితేటలు ప్రదర్శిస్తే చంపేస్తాను. ఇంత మంచి ఛాన్స్ దొరికితే అలా అంటావేంటి? చూడు, మా శౌర్య సార్ ఎంతో నమ్మకంతో కీస్ నాకిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. అయినా ఎగ్జామ్స్కి చదివి పాస్ అవ్వాలి కానీ కాపీ కొట్టి కాదే. ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. సారీ. వెళ్ళు. క్వశ్చన్ పేపర్స్ ఉన్న రూమ్ కీస్ మీ దగ్గరికి వచ్చాయా? మీరిప్పుడు నా చేతికి చిక్కారే. ఈ ఛాన్స్ నేను అస్సలు మిస్ అవ్వను. చెప్పు స్మిత. ఎక్కడున్నావు? నువ్వు పక్కకు తిరిగితే నీ ముందుంటా. నీకోసం లంచ్ బాక్స్ తెచ్చా. ప్రశాంత్, మీ అన్నయ్యని లాక్ చేసే ఛాన్స్ దొరికింది. ఏంటది? ఆ పేపర్స్ ఇప్పుడు మనం కొట్టేయాలి. కొట్టేసి వాటిలో ఉన్న క్వశ్చన్స్ కి మనం చీటీలు ప్రిపేర్ చేయాలా? ముందు నిన్ను కొడతాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ క్వశ్చన్ పేపర్స్ కొట్టేసి లీక్ చేస్తే రేపా న్యూస్ బయటికి వస్తే నింద మీ అన్నయ్య మీద పడుతుంది. మీ అన్నయ్యని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అది తట్టుకోలేక రామలక్ష్మి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అస్మిత, ఇలాంటి ఐడియాలు నీకు మాత్రం ఎలా వస్తాయి? బుర్ర పెట్టి ఆలోచిస్తే వదినా, జానకక్క పళ్ళు కొరుకుతున్న శబ్దం నీకు వినిపిస్తుందా? పెద్దమ్మా, 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 అత్తయ్య ఏం చేసిందో తెలుసా? నాకంతా అర్థమైంది ఆద్య. పద్మ, ఏంటి నువ్వు చేసిన పని? నా నమ్మకాన్ని మీరు నమ్మనప్పుడు పరీక్ష చేస్తే ఫలితం తేలిపోతుంది. లేదంటే నా కొడుకు 3 నెలల తర్వాత అయినా దీన్ని ముట్టుకోవడానికి ఆలోచించడు. ఏమైంది? అది కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారు? సీను వాళ్ళత్త మీ ఆవిడ్ని కొట్టిందన్నయ్యా. చెప్పు పద్మ, ఏం చేశావే? చెప్పలేనని చెప్పొదినా. నువ్వేం తక్కువ తినలేదు పార్వతి. పద్మకి చెప్పటానికి నోరు రాలేదా? అయ్యయ్యో రామచంద్ర, నేనేం చెయ్యనక్క. నా కొడుక్కి పుచ్చుకాయని ఎలా ఇస్తానని ఏదేదో చెప్పుకొచ్చింది. ఆద్య డాక్టర్ని గంటేస్తే అక్క పోతిని కొట్టింది. అందుకే మొహం అలా పెట్టింది.
ఆడపడుచు మీద చేయి చేసుకోటానికి చాలాసార్లు ఓపిక పట్టాను. కానీ కూతుర్లాంటి కోడలు గుణవత కాదా అని పిల్లల డాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయించిందంటే ఛీ! నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అమ్మా, నీకేమన్నా దయ్యం పట్టిందా? ఏం నువ్వు చేసిన పని? ఈ మంత్రస్ అనే వేషం వేసి తీసుకొచ్చింది శ్రీను. ఆ రేపు నీకు పాపో బాబో పుడితే ఎవరికో పుట్టిన వాళ్ళని నేను ఆడించాలా? ఆపండి అత్తయ్య.